హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి టెక్ ఛానల్. నిన్న మనం ఆడుకున్నాం పోకో X2 ఇవాళ లాంచ్ అవబోతుందని చెప్పి. ఫ్రెండ్స్, లాంచ్ అయితే అయిపోయింది. అలాగే దీన్ని ఫస్ట్ సేల్ 11 ఫిబ్రవరి మధ్యాహ్నం 12 PM నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. ఒకసారి మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, ఒక బేస్ వేరియంట్ 4GB 64GB అయితే 5,999 రూపాయలు పెట్టారు. రూపాయి తక్కువ 16,000 పెట్టారు. ఒకసారి పోకో X2 స్పెక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. తర్వాత మాట్లాడుకుందాం, అంటే ఈ ఫోన్ ని కొనొచ్చా, మనం పెట్టే డబ్బులకి ఇది వర్త్ ఇటా అని చెప్పి. ఫ్రెండ్స్, ఒకసారి పోకో X2 స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఫోన్ లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే వస్తుంది. ఈ ప్రాసెసర్ బేసిక్ గా గేమింగ్ పరంగా అయితే చాలా బాగుంటుంది ప్రాసెసర్. మెయిన్ గా గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పచ్చు. ఇందులో 4500 mAh బ్యాటరీ అయితే ఉంది. అలాగే 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇంకా మనం డిస్ప్లే గురించి మాట్లాడితే ఇది ఒక హైలైట్ అనమాట. ఫోన్ కే ఒక హైలైట్ ఫీచర్ ఇది. ఇది స్క్రీన్ కి వచ్చేసరికి 120 Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ రేట్ అయితే వస్తుంది. 60 Hz అలాగే 90 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ఫోన్ మాత్రమే చూసాం. ఇది వచ్చేసరికి 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ఫోన్. అది మనం చెప్పలేము అనమాట మాటల్లో. అది మనం టచ్ చేసి ఆ ఫోన్ ని యూస్ చేస్తే ఫీల్ అయితే మాత్రమే తెలుస్తుంది. ఆ రిఫ్రెష్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి. ఇది HDR10 ని సపోర్ట్ చేస్తుంది. ఇంకా కెమెరాస్ మాట్లాడుకుంటే, ఇందులో వచ్చేసరికి వీళ్ళు ఈసారి ఒక కొత్త డిజైన్ తో అయితే వస్తున్నారు. మనం ఇన్ని రోజులు నాచ్ డిస్ప్లే అలాగే వాటర్ డ్రాప్ డిస్ప్లేస్ ఇవన్నీ చూసాం. ఇంతకు ముందు కూడా మనం సామ్సంగ్ S10 అలాగే S10 ప్లస్ S10 లైట్ వీటిలో కూడా పంచ్ హోల్ కెమెరాస్ అయితే వచ్చాయి. అలాగే వీళ్ళు సేమ్ అక్కడ ఉన్న ఫార్మాట్ ని వీళ్ళు మళ్ళీ తీసుకొచ్చారు. డ్యూయల్ కెమెరాస్ అనమాట. ఫ్రంట్ వచ్చేసరికి 20+2 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే వస్తాయి. ఫ్రంట్ అనమాట. డ్యూయల్ కెమెరాస్ వస్తాయి. అవి కూడా ఇన్ స్క్రీన్ డ్యూయల్ కెమెరాస్. ఇది ఒకటి బాగానే ఉంది, అంటే డిజైన్ బాగుంది. స్క్రీన్ లో పంచ్ హోల్ కెమెరాస్ చూడడం, ఇన్ స్క్రీన్ కెమెరాస్. బ్యాక్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే ఉంది. అలాగే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. అలాగే 2 మెగాపిక్సెల్ మైక్రో షాట్ కెమెరా ఉంది. 64 మెగాపిక్సెల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, ఇది వచ్చేసరికి సోనీ IMX866 సెన్సార్ అయితే వస్తుంది. మంచి ఫొటోస్ అయితే వస్తాయి ఈ ఫోన్ నుండి. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఫింగర్ ప్రింట్ గురించి. ఇందులో అయితే బ్యాక్ అయితే ఫింగర్ ప్రింట్ లేదు. అలాగే ఇదేమి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ చేసే ఫోన్ అయితే కాదు. వీళ్ళు షామీ వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్ లొకేషన్ అయితే చేంజ్ చేశారు. అదేంటంటే, మనం రైట్ సైడ్ లో కానీ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఆ పవర్ ఆఫ్ బటన్ నే వీళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ గా పెట్టారు. ఇదేమి ఒక కొత్త ఇదేం కాదనమాట. ఎందుకంటే ఆల్రెడీ సేమ్ ఇలానే సోనీ వాళ్ళు కూడా తీసుకొచ్చున్నారు. మేబీ సోనీ Z5 లో ఇలాంటి ఒక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంది. ఇలాంటి ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంది. సైడ్ లో అనమాట. వాళ్ళు దీన్ని ఏమంటారు అంటే, న్యూ ఫ్లాష్డ్ పవర్ బటన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అని చెప్తున్నారు. మనం పవర్ బటన్ మీద జస్ట్ అలా టచ్ చేస్తే అన్లాక్ అయితే అయిపోతుంది. అలాగే పోకో X2 స్ప్లాష్ ప్రూఫ్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. మనం ఎప్పుడన్నా వర్షంలో చిన్న వర్షం పడినప్పుడు, వాటర్ స్ప్రింకిల్ అయినప్పుడు మర్చిపోయి ఎవరైనా వాటర్ దాని మీద వేయడం, అప్పుడైతే ఫోన్ కి అయితే ఏం కాదు. ఫోన్ అయితే సేఫ్ గా ఉంటుంది. చిన్న వాటర్ కి స్పిల్లేజ్ కి. ఫ్రెండ్స్, ఇంతసేపు మనం పోకో X2 గురించి స్పెక్స్ అయితే మాట్లాడుకున్నాం. ఆల్ స్పెక్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఫోన్ లో ఏమేమి ఉన్నాయి అవని చెప్పి. ఫోన్ అయితే బాగుందనే చెప్పొచ్చు. మన బడ్జెట్ వచ్చేసరికి 16,000 అయితే పెట్టారు. 16,000 అయితే మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది. నాకు బాగా నచ్చింది అంటే 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అయితే పెట్టారు. 16,000 అయితే ఇది ఒక మంచి ఆప్షన్. మంచి ఫ్యూచర్ అనమాట. 16,000కి 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే. ఇదైతే చాలా బాగుంది ఈ ఫోన్ లో. అలాగే ఇన్ డిస్ప్లే డ్యూయల్ క్యామ్ సెన్సార్. ఇది ఒక కొత్త డిజైన్. బడ్జెట్ రేంజ్ లో మనం సామ్సంగ్ S10 S10 ప్లస్ అయితే అవి హై రేంజ్ ఫోన్స్ కాబట్టి చాలా మంది చూసుండకపోవచ్చు. కాబట్టి మిడ్ రేంజ్ లో షామీ అలాగే తీసుకొస్తారు కాబట్టి కెమెరాస్ అయితే బాగుంటాయి చూడడానికి. ఓవరాల్ గా అయితే ఫోన్ అయితే బాగానే ఉంది. కొనొచ్చు, మంచి ప్రాసెసర్ కాబట్టి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే మ్యాక్సిమం రాదు. ఇంకా కొద్ది రోజులు పోతే ఈ ఫోన్ ని యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.